హాయ్, మేము ఇప్పుడే యమునోత్రి యాత్ర కంప్లీట్ చేసుకుని వస్తున్నాం. నైట్ హెవీ రైన్, పైన టెంపుల్ దగ్గర మేము ఇరుక్కుపోయాం. 6 o'clock కింద కనిపిస్తుంది. అక్కడ నుంచి పైన 5 కిలోమీటర్స్ 8 కిలోమీటర్స్ వెళ్ళాలి. 6 o'clock స్టార్ట్ అయ్యాను నడవడం. ఆడికి వెళ్ళేటప్పటికి చాలా లేట్ అయ్యింది. మధ్యలో వర్షం 8 o'clock నుంచి. నేను అక్కడ రీచ్ అయ్యేటప్పుడు 10:30 అయింది. 11 o'clock నుంచి వాటర్ పెరగడం సూర్యకుండని ఉంటుంది. సూర్యకుండని ఉంటుంది. అక్కడ దాకా రాళ్ళు నీళ్ళ మీద పూలు అవి వెళ్తాయి కదా, అలా వెళ్తున్నాయి. ఇంత పెద్ద పెద్ద పంటలు వెళ్తున్నాయి కదా. ఆ సైడ్ కంప్లీట్ కొట్టుకుంది. అక్కడ రొటేషన్ పూర్తి డ్యామేజ్ అయింది. సూర్యకుండ మొత్తం గలీజ్ అయింది. మొత్తం నైట్ జనరేటర్ డ్యామేజ్ అయిపోయింది. ఇంకొక 10-15 అడుగులు వాటర్ లెవెల్ పెరిగి ఉంటే డెఫినెట్గా మేము మొత్తం వెళ్ళిపోవాలి. ఆయన 100 మంది ఉన్నాం. ఆ పూజారి కూడా మెయిన్ గుడి పూజారి చెప్పారు, గత 10 ఏళ్ళుగా ఎలా ఇప్పుడు చూడలేదు మేము ఇలాంటివి. కేదార్నాథ్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉందో అలాంటి సిచ్యువేషన్ రిపీట్ అయింది. దాని వీడియో తీశాను, బట్ డార్క్లో ఉంది. నైట్ కదా, ఫుల్ లేట్ నైట్ 3 o'clock వరకు అలాగే ప్రాణభయంతో కూర్చున్నాం. అసలు నిన్న రాత్రే లాస్ట్ అనుకున్నారు అక్కడందరూ. 100 మంది పైన ఇరుక్కున్నారు, బట్ ఎవరు రాలేదు. ఆర్మీ వాళ్ళు అంటే లైక్ మొత్తం మార్నింగ్ కూడా ఇక్కడ వస్తున్నారు మెల్లమెల్లగా. బట్ ప్రాబ్లం వీఆర్ అవుట్ ఆఫ్ డేంజర్. ఇప్పుడు జానకి చెట్టి అని ఉంటుంది, అక్కడ నుంచి హనుమాన్ చెట్టి, రాణ చెట్టి అన్నీ ఉంటుంది. అక్కడికి వెళ్ళి బర్కోట్ వెళ్ళి అక్కడ నుంచి ఉత్తరకాశీ టు గంగోత్రి వెళ్ళాలి. యమునోత్రి 7-8 కిలోమీటర్స్ నడవాలి. గంగోత్రి గుడి వరకు ఉంటుంది రోడ్డు, అక్కడ దాకా వెహికల్స్ ఉంటాయి. బట్ ట్రావెలింగ్ ఇన్ హిల్స్ ఈజ్ టూ డేంజరస్. రివర్స్ ఆర్ టూ డేంజరస్. రైనీ సీజన్ నాట్ అట్ ఆల్ ప్రిఫరబుల్. కేవలం ఆ దేవుడే కాపాడు, ఓన్లీ బాబానే కాపాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను ఆ వీడియోస్ని అప్లోడ్ చేస్తాను, స్లోగా మీరు చూస్తాను. సో ఫస్ట్ వీడియో లైక్ మొత్తం నిన్న నైట్ అది జరిగిన తర్వాత మొత్తం ఈ రూట్లో ఎవరు రావడం లేదు, నేనే వస్తాను. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వీడియో ఆఫ్టర్ ద డ్యామేజ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐల్ అప్డేట్ దట్.